జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో మంగళగిరిలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలతో భేటీ అవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో భారీగా జన సైనికులు భారీ స్వాగతం అయితే పలికారు. ఈ రోజు నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా మళ్ళీ మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అయితే అక్కడ ఈ రోజు విస్తృత స్థాయి జనసేన విస్తృత స్థాయి సమావేశం అయితే జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఇప్పటికే అటు జన సైనికులతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఇతర నేతలు, దానికి సంబంధించి జిల్లా నగర అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల బాధ్యతలు, అదేవిధంగా అనుబంధ విభాగాల చైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు అధికార ప్రతినిధులకు సంబంధించి ఈ సమావేశంలో పాల్గొంటారు. విస్తృత స్థాయి సమావేశంలో అటు పార్టీ సంబంధించి ముఖ్యమైన అంశాలు చర్చించే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏ విధంగా సమావేశం చేసే అంశం పైన ప్రస్తుతం పార్టీ శ్రేణులకి ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు జనసేన టీడీపీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఒక పక్క ఇప్పటికే ప్రభుత్వ విధానాలపైన అటు నవరత్నాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ పథకాలపైన అనేకమైన విమర్శలు చేస్తున్నారు అటు ఇరు పార్టీలకు సంబంధించి. ఆ పార్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా సమన్వయంతో ఒక జాయింట్ కార్యాచరణ రూపొందించి నిరసనలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ రకంగా సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలనే దానికి సంబంధించి కూడా ఈ సమావేశ వేదిక కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడుతుంది ప్రభుత్వం అంటూ కూడా ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అటు ఓటర్ల జాబితాలు పరిశీలనకు సంబంధించి తదితర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా మధ్యాహ్నం 3 గంటలకి ఈ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక క్లారిటీ, అంటే ఈ రోజు నుంచి ఈ జనసేన టీడీపీ తరఫున ఏ రకంగా ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాల పైన ఏ రకంగా ప్రజలకు సంబంధించి వివరించాలి, ప్రభుత్వ దోపిడీకి సంబంధించి ఏ రకంగా కార్యాచరణ రూపొందించి నిరసన తెలియజేయాలి, ప్రజలకు వివరించాలి, ప్రభుత్వ వ్యతిరేక పాలనకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.